ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్కు గట్టిగా కాంగ్రెస్ అయితే షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎత్తుగడల్ని చిత్తు చేసే ప్రయత్నాలు అయితే తెరచాటు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 3 నెలలు గడువు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ఖచ్చితంగా స్పీకర్ కనుక వారిపై అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఇన్ని సంవత్సరాలని పోటీ చేయకూడదనేది ఒక డిపెండ్ ఆన్ టైం అనేది ఒకటి ఉంటుంది, టైం ఫ్రేమ్. దానికంటే ముందే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకు అయితే ఖచ్చితంగా రిజైన్ చేసే అవకాశాలు, అంటే వాళ్ళు స్వచ్ఛందంగా రిజైన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి దానం నాగేంద్ర కావచ్చు, అలాగే స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహర్ కావచ్చు, మరోవైపు భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కావచ్చు. వీరి ముగ్గురి పైన కూడా ఫిరాయించినట్లుగా బలమైన ఆధారాలు ఉన్నాయనే వార్త వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా స్వచ్ఛందంగా వాళ్ళే మామూలుగా అంటే ఆ యొక్క ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేసి గుడ్ బై చెప్పి త్వరలోనే బై ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి, అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి, అలాగే ఎవరైతే బీఆర్ఎస్ని ఒక కొంచెం వాళ్ళ యొక్క వ్యూహ ప్రతివ్యూహాలతో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పార్టీ సీనియర్లు కొంచెం ఎత్తుగడి వేసి వాళ్ళని చిత్తు చేసే విధంగా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఇదే జరగబోతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రిజైన్ చేయబోతున్నారట. మరోవైపు తెల్లం వెంకట్రావు, మరోవైపు కడియం శ్రీహరి కూడా రిజైన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 3 నెలల ముందుగానే ఈ ఉప ఎన్నికలు కూడా వచ్చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా రేపు మాపు బీహార్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, మరొక వైపు మొన్న రాజాసింగ్ రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో గోషమహల్ బైపోల్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలోనే ఎన్నికలు జరగబోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగతా ఎమ్మెల్యేల కంటే ఈ ముగ్గురిని ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని అంటే కనుక ఖచ్చితంగా దానం నాగేందర్ కావచ్చు, మరీ ముఖ్యంగా తెల్ల వెంకట్రావు కావచ్చు, మరీ ముఖ్యంగా కడియం శ్రీహర్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఈ యొక్క కేటీఆర్ కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరగానం వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఖచ్చితంగా ఈ ముగ్గురి పైన బలమైన ఆధారాలు చూపించి ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని ఒక పిటిషన్ వేయడం, తద్వారా సుప్రీంకోర్టు తీర్పు 2 రోజుల క్రితం వచ్చినటువంటి సందర్భం. ఆల్రెడీ స్పీకర్కి ఏదైతే ఉన్నారో గడ్డం ప్రసాద్ కుమార్కి 3 నెలల గడువు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ ముగ్గురు పైన ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో అంటే ఇన్ని సంవత్సరాలని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం అనేది జరుగుతుంటుంది. వాళ్ళ ప్రజాక్షేత్రంలో యొక్క పోటీలో నిలవకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వేసినటువంటి ఆ ఎత్తుగడికి ఖచ్చితంగా ఇప్పుడు చిత్తు చేసేటట్టుగా కాంగ్రెస్ ఆ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు పన్నినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఉంది, ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న జంపింగ్ ఎమ్మెల్యేలు. స్పీకర్ వేటుకు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం. దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లుగా బలమైన ఆధారాలు. స్పీకర్ విచారణ తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలకు ఛాన్స్. సుప్రీం తీర్పు నేపథ్యంలో రాజీనామాకు సిద్ధమైనటువంటి ఎమ్మెల్యేలు. త్వరలో దానం, కడియం, తెల్లం నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఖైరతాబాద్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈ 3 చోట్ల బై ఎలక్షన్స్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనేది ఈ వార్త సారాంశం. కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీనియర్లు అయితే సూచనలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ జారీ చేసినటువంటి విప్పులను పాటించాలని కూడా హితో పలికినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదనేటువంటి ప్రచారం సాగుతోంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లుగా బలమైన ఆధారాలు ఉన్నాయనే టాక్ అయితే నడుస్తోంది. దీంతో స్పీకర్ తన విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మిగతా 7 ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, బీఆర్ఎస్ జారీ చేసే విప్పుల్ని ఫాలో కావాలని సీనియర్లు, శ్రేయోభిలాషులు సూచిస్తున్నారట. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలకు ఎమ్మెల్యేలు దానం అలాగే కడియం, తెల్లం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లుగా ఇప్పటికే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఏం జరిగినా ఫేస్ చేయక తప్పదు అని తన సన్నిహితుల వద్ద ఆయన కామెంట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. స్పీకర్ తమపై వేటు వేస్తారని మిగతా 2 ఎమ్మెల్యేలు సైతం మానసికంగా సిద్ధమవుతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో అయితే టాక్ నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్పై గెలిచినటువంటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ వస్తోంది. దానం అయితే ఏకంగా కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని మరి ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్, పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్తో పాటు కోర్టుకు కూడా సమర్పించినటువంటి అంశం కనిపిస్తోంది. ఆధారాలే పార్టీ ఫిరాయింపుల కేసుకు బలమైన సాక్ష్యాలుగా మారాయని కూడా
న్యాయ నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. వెంటనే విచారణ చేపడతారా లేదంటే మౌనంగా ఉంటారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ కోర్టు విధించినటువంటి గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే గులాబీ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఒక టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ విచారణ చేపట్టి ఆ 3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, మిగతా 7 పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అలా చేస్తే రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పార్టీ మారిన వారు దానం, కడియం, తెల్లం మినహా మిగతా 7 మంది ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అలాగే శ్రేయోభిలాషులు సలహాలు కూడా ఇస్తున్నారట. హస్తం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా చెబుతున్నారట. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించకుండా బీ కేర్ఫుల్గా ఉండాలని హితబోధ కూడా చేస్తున్నారట. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చలు, ఓటింగ్ సమయంలో గులాబీ పార్టీ విప్ గనక జారీ చేస్తే దానిని కూడా ఫాలో కావాలని కూడా హితవు పలుకుతున్నటువంటి సందర్భం అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అయితే ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా హితవు పలుకుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది.